హలో అండి. వేడి వేడిగా, క్రిస్పీగా, టేస్టీగా, హెల్తీగా అండ్ డైట్ కింద కూడా దీన్ని మనం తీసుకోవచ్చండి. మామూలుగా అయితే అన్నం వదిలేసి కొర్రలని, ఓట్స్ అని ఇంకా రకరకాలుగా తింటుంటాము. కానీ అన్నం తినాలని చాలామందికి ఉంటుంది. అయితే ఇందులో కిటుకు ఏంటంటే మనం తినే అన్నంలో కంట్రోల్ చేసుకోలేము కాబట్టి మనం తినే అన్నంలో ఒక సగం లేదంటే మూడో వంతు తీసుకుని పక్కన పెట్టుకొని ఈ బాగా వేగిన కూరగాయల మీద పరచుకొని దాని మీద ఈ ఎగ్ మనం గిలకొట్టింది ఆమ్లెట్ లాగా పోసుకోవాలండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. సో, మీరు పైగా ఇలా తినడం వలన కడుపు కూడా బాగా నిండినట్లు అవుతుంది. అన్ని విధాలుగా కూడా డైట్ చేసుకున్నట్టే ఉంటుందండి. సో, మీరు దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, లంచ్‌లో కానీ, డిన్నర్‌లో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. ఎగ్స్ మీ ఇష్టము ఎన్నైనా వేసుకోవచ్చు. అయితే కూరగాయలు మాత్రం ఎన్ని రకాలుంటే అన్ని రకాలు వేసుకోవచ్చండి. నేను అవైలబుల్‌గా ఉన్నవి వేశాను. కొంచెం మసాలా తగిలిస్తే చాలా బావుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.